హీరోయిన్ సమంత మళ్ళీ వివాహం చేసుకున్నారు. బాలీవుడ్ దర్శకుడు రాజ్ నెడమోరును పెళ్లి చేసుకున్నట్టుగా తెలుస్తోంది. 30 మంది సన్నిహితుల సమక్షంలో పెళ్లి పీటలెక్కినట్టుగా సమాచారం. కోయంబత్తూరులోని ఒక ఆశ్రమంలో శామ్ రాజ్ కళ్యాణ వేడుక జరిగింది. గత కొంతకాలంగా హీరోయిన్ సమంత బాలీవుడ్ దర్శకుడు రాజ్ నెడమోరు జంట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ మధ్య రాజ్తో సమంత సన్నిహితంగా కనిపించడం, తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాలకు కలిసి వెళ్లడం, శుభం సక్సెస్ సెలబ్రేషన్స్ లో కలిసి పాల్గొనడం, ఆ తర్వాత ఒకే కార్లో కలిసి కనిపించడం చూసి ఇద్దరి మధ్య స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉందనే అభిప్రాయం అందరిలో కలిగింది. అయితే రాజ్ నెడమోరుతో సమంత సన్నిహితంగా ఉంటున్న నేపథ్యంలో ఈరోజు పెళ్లి జరిగినట్టు ప్రచారం జరిగింది. కోయంబత్తూరులో ఒక ఆశ్రమంలో వీళ్ళిద్దరూ పెళ్లి పీటలెక్కినట్టుగా తెలుస్తోంది. సో మళ్ళీ పెళ్లి చేసుకున్నట్టుగా చెప్తున్నారు హీరోయిన్ సమంత. అటు రాజ్ నెడమోరు, సమంత ఈ అంశాన్ని ధృవీకరించాల్సి ఉంది. అయితే ఈ రూమర్స్ అన్నిటికీ కారణం రాజ్ భార్య, మాజీ భార్య శ్యామలి పెట్టిన ఒక పోస్ట్గా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్ జాయిన్ అవుతున్నారు. సతీష్, చెప్పండి, ఇద్దరిలో ఎవరైనా ధృవీకరించారా ఈ అంశానికి సంబంధించి? ఒక విజువల్ కూడా చూస్తున్నాం మనం అక్కడ. ఇషా ఫౌండేషన్లో జరిగినట్టుగా చెప్తున్న వివాహ వేడుకకి సంబంధించి మీ దగ్గర ఉన్న వివరాలేంటి? బిందు, గత కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా అని చెప్పొచ్చు, వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ సంబంధించి బాహుటంగానే వీళ్ళు బయట తిరుగుతున్నారు. అందరూ కూడా వీళ్ళిద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉందని చెప్పేసి అనుకుంటున్న నేపథ్యంలో గత అంటే 3 నెలలకు ఒకసారి కూడా వీళ్ళు మ్యారేజ్ చేసుకుంటున్నారు రాజ్ నెడమోరు అని చెప్పేసి మొన్న మేలో పుకార్లు వచ్చినాయి. అలాగే మొన్న సెప్టెంబర్ లో కూడా కొన్ని పుకార్లు వచ్చినాయి. ముఖ్యంగా ఈ శుభం సినిమాకి సంబంధించి వాళ్ళు ప్రమోషన్స్ లో కూడా కాళహస్తి, తిరుపతి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు పెళ్లి చేసుకోవడానికే తిరుపతి వెళ్ళారు, కాళహస్తి కూడా అందుకే వెళ్ళారు అని చెప్పేసి కూడా అప్పుడు పుకార్లు వచ్చినాయి. ఎట్టకేలకు ఈ పుకార్లకి తెరదించుతూ ఈ రోజు పెళ్లి జరిగిందని చెప్పేసి ఒక వార్తలు అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించి సమంత గాని, రాజ్ నెడమోరు గాని ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అట్లాగే పిఆర్ టీం కూడా వాళ్ళకి సంబంధించి ఎటువంటి ప్రకటన అయితే ఇవ్వలేదు. ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు, సమంత దాదాపు 2021లో చైతన్యతోటి డైవర్స్ అయిపోయిన తర్వాత ఆవిడకి సంబంధించిన ఒక వ్యాధికి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకుంటున్న నేపథ్యంలో, అది రికవరీ అయిన నేపథ్యంలో ఫ్యామిలీ మెన్ 2కి సంబంధించి ఒక షూటింగ్ కి పార్టిసిపేషన్ చేస్తున్న టైంలో రాజ్ నెడమోరుకి సంబంధించి వీళ్ళిద్దరు కూడా ఆ షూటింగ్ లో కలవడం, తర్వాత వాళ్ళిద్దరు కూడా స్థానికంగా తిరగడం, తర్వాత కాలక్రమేణా వాళ్ళిద్దరూ కూడా బాహుటంగానే బయట తిరగడం జరిగింది. ఇటీవల కూడా దుబాయ్ తర్వాత కొన్ని ప్రదేశాలకు కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఎప్పటికప్పుడు కూడా మీడియాలో వీళ్ళకి సంబంధించిన పెళ్లి వార్తలు కానీ చాలా వరకు, అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి పెళ్లి వార్తలు వచ్చాయి, కానీ అటు నుంచి కూడా ఎటువంటి రెస్పాన్స్ వచ్చేది కాదు. సతీష్, మనం చూస్తున్న విజువల్ మేబీ శుభం ఓపెనింగ్ సెలబ్రేషన్స్ అండ్ ఆ తర్వాత అయి ఉండొచ్చు, కానీ ఇద్దరు ఇండివిజువల్స్ వాళ్ళ ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నారంటే ఎవరికి అభ్యంతరం ఉండకపోవచ్చు. కానీ రాజ్ మాజీ భార్యగా చెప్తున్నారు శ్యామలి, తను పెట్టిన పోస్ట్ గురించి కొంత ఆసక్తి చూపిస్తున్నారు అందరూ కూడా. ఖచ్చితంగా, ఎందుకంటే శ్యామలీడే ఇప్పుడే కాదు, దాదాపు వీళ్ళకి సంబంధించి శ్యామలీడే 2015లో రాజ్ నెడమోరుతో పెళ్లి చేసుకున్నారు. తర్వాత 2022లో శ్యామలీడే రాజ్ నెడమోరు విడిపోయారు. అంటే కొన్ని దాంపత్య కారణాల వల్ల విడిపోవడం జరిగింది. ఆ తర్వాత నుంచి కూడా ఎవరి లైఫ్ వాళ్ళు బతుకుతున్నారు. అయితే ఇటువంటి నేపథ్యంలో సమంత, రాజ్ నెడమోరు వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటున్నారు నేపథ్యంలో కూడా ఫ్యామిలీ చాలా సందర్భాల్లో కూడా ఆవిడ ఇన్స్టా వేదికగా స్పందిస్తూ వచ్చింది. అయితే రాత్రి కొంతసేపు సంబంధించి ఆవిడ ఒక సంచలనమైన పోస్టే పెట్టారు. ఎందుకంటే ఇలా తెగించిన వాళ్ళు ఏ పైన చేస్తారని చెప్పేసి కూడా ఆవిడ చెప్పడం, తెగించిన వారే ఇలా చేస్తారంటే కూడా ఆవిడ ఇన్స్టాలో పోస్ట్ చేయడంతో ఖచ్చితంగా ఈ రోజు వీళ్ళిద్దరు పెళ్లి జరుగుతుంది కాబట్టి, ఆవిడకి ఒక స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఇలా స్పందించిందని చెప్పేసి కూడా చాలా మంది అనుకుంటున్న మాట అయితే వాస్తవం. అయితే ముఖ్యంగా సమంత గాని, రాజ్ నెడమోరు గాని ఇద్దరిలో ఎటువంటి పిఆర్ టీం కూడా ఎవరు స్పందించలేదు. ముఖ్యంగా మాకు తెలియదు, ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా షేర్ చేస్తామని చెప్పేసి కూడా పిఆర్ టీం చెప్తుంది. అయితే ముఖ్యంగా చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ 2కి సంబంధించి అప్పుడు షూటింగ్ దగ్గర నుంచి కూడా బలపడిన వీళ్ళ సంబంధం ఎట్టకేలకు ఇట్లా మ్యారేజ్కి వెళ్తుంది అని చెప్పేసి అందరూ కూడా మ్యారేజ్ చేసుకుంటారని చెప్పేసి కూడా అందరూ అనుకుంటున్న సమయంలోనే ఈ సంవత్సరంలో మేలో కూడా ఒకసారి వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారని చెప్పేసి కూడా పుకార్లు వచ్చినాయి. ఆ తర్వాత మన సెప్టెంబర్ లో కూడా ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, ఖచ్చితంగా
పెళ్లి చేసుకుంటారు, ఇద్దరు అధికారికంగా ఒక ప్రకటన చేస్తారు అని చెప్పేసి కూడా అన్నారు. సతీష్, ఎవరైనా ఇక్కడ టాలీవుడ్ నుంచి అటెండ్ అయ్యారా సమంత తరపున? రాజ్ తను ఫ్యామిలీ మ్యాన్ 3 సక్సెస్ ని ప్రస్తుతం ఎంజాయ్ చేస్తూ ఉండుంటారు. అత్యంత సన్నిహితులు కొంతమంది ఇక్కడ కూడా ఉన్నట్టున్నారు తనకి. వాళ్ళు ఎవరైనా అటెండ్ అయినట్టు ఏమైనా సమాచారం ఉందా? ఈషా ఫౌండేషన్ లో పెళ్లి జరిగిందని కూడా చెప్తున్నారు. ఈషా ఫౌండేషన్ సంబంధించి కోయంబత్తూరులో ఇవాళ ఉదయం జరిగిందని చెప్పేసి మాట అయితే వస్తుంది. అయితే ఈషా ఫౌండేషన్ నుంచి కొంతమంది సభ్యులు మటుకు అటువంటి ఇన్ఫర్మేషన్ మా దగ్గర లేదని చెప్పేసి కూడా ఉదయం 9 గంటల ఆ టైంలో చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ఒక ప్రకటన వస్తుంది అనుకున్న టైంలో ఇద్దరు కూడా ఎటువంటి ప్రకటన చేయలేదు. ముఖ్యంగా మనం అనుకోవచ్చు తెలుగు ఇండస్ట్రీలో రాజ్ డీకే వీళ్ళిద్దరికి ఈ ద్వయం అనేది చాలా పాపులర్. వీళ్ళిద్దరికి మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ఇక్కడ టెక్నీషియన్స్ కానీ నటీనటులు కానీ మంచి ఫ్రెండ్ సర్కిల్ కూడా ఉంది. అలాగే సమంతకు కూడా తన ఒక సర్కిల్ ఉంది. వాళ్ళు కూడా ఏమి సైలెంట్ గానే ఉన్నారు ప్రస్తుతానికి. మాకు ఏమి తెలియదు, మీరు చెప్తుంటే దాని ప్రకారమే మేము చూస్తున్నాము, వింటున్నామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు, వాళ్ళకి అధికారికంగా వాళ్ళు ఒక ప్రకటన చేస్తే గానీ దీని మీద మన ఒక దృష్టికి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. బిందు ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు, చాలా కాలం తర్వాత వస్తున్న పుకార్లకి ఈ రోజు ఒక ఫుల్ స్టాప్ పడింది అని చెప్పేసి కూడా ఫ్యాన్స్ ఈ కపుల్ ఇద్దరికి కూడా విషెస్ చెప్తున్నారు. బిందు రైట్ సతీష్, చూడొచ్చు ఇద్దరు కూడా ఒక మంచి సక్సెస్లో ఉన్నారు. సమంత ఎప్పుడూ తరచుగా వార్తలో ఉంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మంచి కెరీర్ లీడ్ చేసింది. ఆ తర్వాత నాగ చైతన్యంతో పెళ్లి, డివోర్స్, ఆ తర్వాత ప్రొడక్షన్లోకి దిగడం వరుసగా. ఇప్పుడు తను మళ్ళీ పెళ్లి చేసుకుంది అనే వార్త యూజువల్లీ చాలా ఇంట్రెస్ట్ కలిగిస్తుంది కాబట్టి మాట్లాడుకుంటున్న పరిస్థితి కూడా చెప్పొచ్చు. సినిమా ఇండస్ట్రీలోనే ఒక సంచలనమైన వార్తనే చెప్పుకోవాలి బిల్లు. ఎందుకంటే 2017 అక్టోబర్లో సమంత నాగ చైతన్యాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ తర్వాత వాళ్ళ కెరీర్ కూడా ఒక అనుకున్న రేంజ్ లో వెళ్తుంటే అన్ఎక్స్పెక్టెడ్ గా దాంపత్య సమస్య వలన 2021 అక్టోబర్ లో కూడా వీళ్ళు డైవర్స్ తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా సమంత తర్వాత సమంతకి మయోసైటిస్ ఒక వ్యాధి రావడం, తర్వాత అందరూ కూడా ఒక జాలి చూపించడం, దాని నుంచి ఆవిడ ఎట్లా బయటపడతారు, ఎట్లా కోలుకోవాలని చెప్పేసి కూడా ఫ్యాన్స్ ఎదురు చూశారు. అట్లాగే ఆవిడ ఎంతో దీంతో నిర్భరంతో ఆ మయోసైటిస్ ని కూడా దాటుకొని ముందుకొచ్చి తర్వాత షూటింగ్స్ లో పాల్గొన్నారు. అట్లాగే ఆవిడ అంటే సెలెక్టివ్ గా సినిమా చేస్తున్నా కూడా. ఓకే సతీష్, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. మనతో నాగేశ్వరరావు కూడా జాయిన్ అవుతున్నారు. నాగేశ్వరరావుతో మాట్లాడదాం. నాగేశ్వరరావు చెప్పండి, రాజ్ అదేవిధంగా శామ్ పెళ్లి చేసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. రాజ్ మాజీ భార్య ఒక పోస్ట్ పెట్టిందంటూ కూడా చూస్తున్నా. ఎవరైనా ధృవీకరిస్తున్నారా ఇరువురి వైపు నుంచి? బిందు పొద్దున ఈ రాజు నిడమానూరు ఎవరైతే ఉన్నారో ఆయన భార్య అయితే పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. దాన్ని ఎవరు ఇంకా ఏం చెప్పలేదు. కానీ ఉదయం నుంచి కూడా ఒక వార్త అయితే సర్క్యులేట్ అవుతుంది. కోయంబత్తూరులో ఒక్కసారి వాళ్ళు ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నారు ఉషా ఫౌండేషన్ లో అని వార్త సర్క్యులేట్ అవుతుంది. ఆ వార్త సర్క్యులేట్ అయినట్టుగానే కూడా విషెస్ కూడా చెప్పడం కూడా జరుగుతుంది ఇండస్ట్రీలోంచి పెద్దరు. అయితే వీళ్ళ లవ్ ట్రాక్ అనొచ్చా ఏమనొచ్చు పూర్తి స్థాయి నిర్ధారణ ఇంకా మనకు అఫీషియల్ గా రాలేదు. కాబట్టి ఇండస్ట్రీలో వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారనేది ఫ్యామిలీ మెన్ సిరీస్ ఎప్పుడైతే ఉందో అక్కడి నుంచి కూడా వీళ్ళతో అనుబంధం ఉంది, తనతో పాటు రాజుతో తనకి అనుబంధం ఉంది అన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఆ పోస్టులు కూడా తన భార్య రాజు నిడమానూరు భార్య ఇన్స్టాలో కానీ ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ కూడా కొన్నిసార్లు తెచ్చడం కూడా జరిగింది. అన్నట్టుగానే వీళ్ళిద్దరూ వివాహం జరిగింది. ఈ రోజు వివాహం జరిగిందంటూ కూడా సినిమా ఇండస్ట్రీ పెద్దలు వాళ్ళైతే పోస్టులు పెట్టడం అలాగే విషయం చెప్పడం కూడా జరుగుతుంది. దీన్ని బట్టి అఫీషియల్ గా వాళ్ళైతే అనౌన్స్ చేస్తారు అనేది మనకి తెలుస్తుంది. కొన్ని వార్తాపత్రికల్లో అయితే కొన్ని చోట్ల న్యూస్ అయితే జరిగిపోయింది, పెళ్లి అయితే జరిగిపోయింది వీళ్ళు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. అయితే వీళ్ళిద్దరూ కూడా గతంలో కూడా నాగ చైతన్య సమంత ఉన్నప్పుడు దగ్గర నుంచి కూడా రాజు నిడమానూరుతోనే కొంత దగ్గరగా ఉన్న సందర్భంలోనే వీళ్ళిద్దరి మధ్య కొంత గ్యాప్ వచ్చిందంటూ కూడా ఇండస్ట్రీలో వార్తలు వచ్చిన మాట అయితే వాస్తవం. కొంచెం ఆర్టికల్స్ కూడా రాయటం కూడా జరిగింది. అయితే అక్కడి నుంచి కూడా వీళ్ళిద్దరూ విడిపోవటం, డివోర్స్ తీసుకోవటం, నాగ చైతన్య సమంత డివోర్స్ తీసుకోవడం దగ్గర నుంచి తను కూడా ఎక్కువ సినిమాలు చేయటం, టాలీవుడ్ లో ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవటం, తర్వాత ముంబైలోనే ఎక్కువ కాలం ఉండటం, తర్వాత యశోద అనే ఒక సినిమా ఒకటి చేసింది. తర్వాత పెద్దగా టాలీవుడ్ లో అయితే సినిమాలు అయితే చేయలేదు. రాజు నిడమానూరు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే సిరీస్లు చేసుకుంటూ వస్తుంది. ఆ తర్వాత ఆవిడ మెయిన్ స్ట్రీమ్ గా కూడా ఒక సినిమా కూడా ఒకటి స్టార్ట్ చేయడం కూడా జరిగింది. అయితే
ఎక్కువగా ఆవిడ మకాం కూడా ముంబైలోనే ఉండటం జరిగింది. వీళ్ళ క్లోజ్ రిలేషన్, అలాగే కొన్ని ఈ సోషల్ మీడియాలో కొన్ని పిక్స్ రిలీజ్ అవడం ఇవన్నిటికీ ఊతం ఇచ్చింది, మాట్లాడుకోవడానికి అవకాశం ఇచ్చింది. అన్నట్టుగానే ఈ రోజు ఉదయం ఇషా ఫౌండేషన్ లో వీళ్ళ మ్యారేజ్ జరిగింది. చాలా క్లోజ్ సర్కిల్స్ ఎవరైతే ఉన్నారో ఒక 26 నుంచి 27 మంది లోపు హాజరయ్యారు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. చాలా మంది అది నిజమే అని చెప్తున్నారు. పూర్తి స్థాయి అయితే వాళ్ళైతే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే మరి కొద్ది నిమిషాల్లోనే ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది బిందు. రైట్. నాగేశ్వరరావు చెప్పండి, ఇక్కడ నుంచి ఎవరైనా ఇండస్ట్రీ నుంచి అటెండ్ అయినట్టు ఏమన్నా సమాచారం ఉందా? ఇద్దరు ఇండివిజువల్స్ వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, ఎవరికి ఎటువంటి అభ్యంతరం ఉండకపోవచ్చు, కానీ రాజ్ మాజీ భార్యగా చెప్తున్న వ్యక్తి పోస్ట్ పెట్టడం, కొంత తను తెగించారు అని మాట్లాడడం కొద్దిగా ఎక్కువ మందిలో ఆసక్తి కనిపిస్తున్న పరిస్థితి. నాగేశ్వరరావు అయితే తను మాత్రం పోస్ట్ పెడుతూనే ఉంది. వీళ్ళిద్దరు ఫోటోలను కూడా ఎప్పటికప్పుడు ట్యాగ్ చేస్తూనే ఉంది. ఇన్స్టాలో అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు, ఇన్స్టా స్టోరీలు కూడా పెట్టడం జరిగింది. తను చాలా వీళ్ళు మీరు అన్నట్టుగానే ఇందాక ఒక పోస్ట్ పెట్టింది ఆవిడ. అలాగే ఇండస్ట్రీలో సమంతతో క్లోజ్ గా తిరిగే అతి కొద్ది మంది డైరెక్టర్ లేకపోతే చిన్మయి గాని, తర్వాత ఒక డైరెక్టర్ గాని చాలా క్లోజ్ సర్కిల్ ఉన్నారు, 4-5 తప్ప. ఆవిడ పెద్దగా క్లోజ్ గా ఉండే సందర్భం కూడా లేదు. వాళ్ళైతే వెళ్లే అవకాశం ఉంది. వాళ్ళకైతే పూర్తి స్థాయిలో వాళ్ళకి మ్యాటర్ అయితే తెలుస్తుంది. వాళ్ళు మనతో మాట్లాడే పరిస్థితి లేదు ప్రస్తుతానికి. అయితే ఇది పర్సనల్ ఇష్యూ కాబట్టి మనం అడిగిన కొన్ని సందర్భాల్లో చెప్పే అవకాశం కూడా ఉండకపోదు. అయితే వీళ్ళిద్దరి మధ్య ఉంది అనే విషయాన్ని మనం బయట నుంచి తెలుసుకోవడం కంటే వాళ్ళ భార్య ఎవరైతే రాజు నిర్మాణూరు భార్యే చాలా సార్లు ట్యాగ్ చేస్తూ పోస్టులు పెట్టడం కూడా జరుగుతుంది. కాబట్టి ఆ విషయాన్ని ఆవిడే ధృవీకరించింది. మనం చెప్పడం, మనం ఏదో తప్పు చేసి వాళ్ళిద్దరి మీద మనం బ్లేమ్ చేశామని చెప్పడం కంటే కూడా ఆవిడ అలా మిస్సెస్ అట్లా కూడా చెప్పడం జరిగింది. అనుకున్నట్టుగానే ఈ రోజు ఉదయం కోయంబత్తూరులో జరిగింది. మరికొద్ది నిమిషాల్లో అయితే వాళ్ళే పబ్లిక్ గా అనౌన్స్ చేస్తారు అన్నట్టుగా కూడా తెలుస్తుంది. రైట్. నాగేశ్వరరావు చూస్తున్నాం, తన కెరీర్ మొత్తం కూడా గమనిస్తే వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చింది. తర్వాత పెళ్లి, డివోర్స్, ఆ తర్వాత ప్రొడక్షన్లోకి దిగడం, శుభం సినిమా, రాజ్ తీసుకుంటే కనుక ఫ్యామిలీ మ్యాన్ ఆల్మోస్ట్ 3rd సిరీస్ రిలీజ్ అయింది. తను కూడా మంచి సక్సెస్లో ఉన్న పరిస్థితి. అక్షయ్ కుమార్ లాంటి వాళ్ళతో చాలా షోస్లో కూడా శామ్ ఇటీవలి కాలంలో కనిపించింది. మీరు అన్నట్టు ముంబై షిఫ్ట్ కావడం, ఇదంతా కొంత వీళ్ళ మధ్య సాన్నిహిత్యం ఉంది అని వరుసగా చెప్పుకుంటున్న పరిస్థితి కూడా. సో వాట్ నెక్స్ట్? వీళ్ళిద్దరూ కలిసే ఉన్న ఒక సిరీస్ కానీ సినిమా కానీ చేయబోతున్నారా? మీ దగ్గర ఏమన్నా సమాచారం ఉందా? తప్పకుండా బిందు. ఆల్రెడీ సమంత మెయిన్ లీడ్ తో వాళ్ళు ఒక సినిమా అయితే చేస్తున్నారు. అది కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆగటం కూడా జరిగింది, కానీ మళ్ళీ జరుగుతుంది. తను లీడ్ రోల్ లో నెట్ఫ్లిక్స్ కి ఒక సిరీస్ అయితే స్టార్ట్ చేశారు. కొంత ప్రొడక్షన్ అయితే అయిపోయింది కూడా. తను మెయిన్ లీడ్ గా చేస్తున్నారు. అలాగే తనతో కూడా ఫ్యూచర్ లో చాలా ప్రాజెక్ట్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. అయితే తను యశోద సినిమా చేసిన దగ్గర నుంచి తెలుగులో ఏ విధమైన సినిమాలు ఒప్పుకోలేదు. అయితే ఒక G5 కి ఒక వెబ్ సిరీస్ ఒకటి సమర్పణ ప్రజెంట్స్ చేసిన తప్ప తనైతే అఫీషియల్ ప్రొడ్యూసర్ అయితే కాదు. ఎవరో చేసిన దానికి ఈవిడ ప్రజెంట్స్ అని సమంత ప్రజెంట్స్ అని చేసుకున్నారు తప్ప ఈవిడ అఫీషియల్ ప్రొడ్యూసర్ ఏం కాదు. అలాగే ప్రొడక్షన్ స్టార్ట్ చేసి చిన్న సినిమాలు చేద్దామనే ఫ్యూచర్ ప్లాన్ అయితే ఉంది. అలాగే పూర్తి స్థాయిలో తెలుగు సినిమాలు అయితే తగ్గించింది. ఇప్పుడు రీసెంట్ గా ఒక రవితేజ సినిమాకు ఒకటి కమిట్ అయింది. తర్వాత తెలుగు సినిమాలు అయితే తగ్గించేసింది. ఎక్కువగా ముంబైలోనే ఉంటుంది. తను జిమ్కి వెళ్ళిన వీడియోస్ కానీ మనం వీడియోలు చూస్తున్నాం. మీడియాలో తన యాక్టివిటీ చాలా వరకు తగ్గింది. గతంలో హీరోయిన్స్ ఉన్నారు అంటే మీడియాలో యాక్టివిటీ కానీ కనిపించాలి కానీ ప్రెస్ మీట్ లో కనిపించాలి కానీ ఎక్కువగా ఉండేది. సమంత తరపు నుంచి ఏ విధమైన న్యూస్ కానీ ఏ రకమైన న్యూస్ కానీ తను జిమ్కి వెళ్ళి వచ్చే వీడియోలు తప్ప పెద్దగా మీడియాలో కనిపించలేదు. నాగేశ్వరరావు, రాజ్ కూడా కొంత తెలుగు వారే అనుకుంటా కదా. డివోర్స్ అయిన తర్వాత తన న్యూస్ బయటికి ఎక్కడ రానివ్వకుండా చాలా జాగ్రత్త పడింది. ప్రమోషన్ విషయాల్లో కూడా తను ఎక్కడ మీడియా ముందుకు రాకుండా చాలా జాగ్రత్త పడుతూ వచ్చింది. అయితే తను ఎక్కువగా ముంబైలో ఉండటం వల్ల తెలుగు ఆడియన్స్ కి నిజంగానే దూరంగా వెళ్తూ వస్తుంది. కాకపోతే ఈ న్యూస్ అయితే 90% నిజమే. అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే జరుగుతుంది. ఏ విషయం లేకపోతే రాజు నిర్మాణూరు భార్య అంత అఫీషియల్ గా అంత పబ్లిక్ గా మెసేజ్ అయితే పెట్టదు. చాలా మంది సినీ వర్గాలు ఏంటంటే విషెస్ కూడా తెలుపుతున్నారు. అంటే వాళ్ళు ఊరికి చిన్న విషయానికి అయితే విషెస్ చెప్పే అవకాశం ఉండదు. కాబట్టి 100% అఫీషియల్ గా అయ్యే ఉంటుంది. పూర్తి స్థాయిలో మనం వాళ్ళు చెప్పకుండా మనం నిర్ధారించకూడదు కాబట్టి అయ్యే ఉంటుంది అని తెలుస్తుంది బిందు. నాగేశ్వరరావు, రాజ్ కూడా తెలుగువారే అనుకుంటా కదా. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, చిత్తూరుకి సంబంధించిన వ్యక్తిని కూడా చెప్తారు. ఆ తర్వాత సినిమా రంగ ప్రవేశం చేశారు. వరుస ఈ ఫ్యామిలీ మ్యాన్ తోటి మంచి పేరు తెచ్చుకున్నారు. రాజ్ అండ్ డీకే మనకి తెలిసిందే, నిజమేనా? రాజు డీకే వాళ్ళది చిత్తూరు.
రాయలసీమ వాళ్ళది బ్యాక్గ్రౌండ్, తెలుగు వాళ్ళే. ఫస్ట్ సందీప్ కిషన్ తో వాళ్ళు ఒక సినిమా చేశారు. చేసిన తర్వాత ప్రొడక్షన్ హౌస్ సినిమా బండి అనే ఒక ప్రొడక్షన్ హౌస్ తో ఆ సినిమా తీశారు. వాళ్ళు తెలుగులో కూడా ప్రొడక్షన్ చేశారు, చాలా చేశారు. తర్వాత బాలీవుడ్ వెళ్ళిపోయిన తర్వాత అమెజాన్ లో ఎక్కువ ఈ సిరీస్ ఓకే అయిపోవడంతో అక్కడి నుంచి వాళ్ళ స్టార్ తిరిగిందని చెప్పుకోవచ్చు. పెద్ద ప్రొడక్షన్ హౌస్ గా ఎదిగిపోయారు. వాళ్ళ సిరీస్ వస్తుందంటే కూడా ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో రాజీకేకి మంచి డిమాండ్ ఉంది. అమెజాన్ లో 3 సిరీస్ చేశారు, అలాగే విజయ్ సేతుపతి ఇట్లా వరుసగా చేసుకుంటూ పోతున్నారు. అట్లా అలాగే నెట్ఫ్లిక్స్ లో కూడా వాళ్ళకి మంచి డిమాండ్ ఉంది. వాళ్ళ రాజీకే ప్రొడక్షన్ హౌస్ నుంచి ఒక సిరీస్ చేస్తున్నారు, ఒక కథ చెప్తున్నారు అంటే కూడా వాళ్ళకి మంచి డిమాండ్ ఉంది. వాళ్ళు చెప్తే కథ వింటారు. ఆల్రెడీ మంచి ఫండ్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. వాళ్ళకైతే ఇప్పుడున్న డిమాండ్ ప్రకారం ఓటీటీలో అయితే మంచి డిమాండ్ ఉంది. అలాగే ప్రొడక్షన్ హౌస్ లో సినిమాలు కూడా స్టార్ట్ చేస్తున్నారు. సమంతతో కూడా ఫ్యూచర్ లో సినిమా చేసే అవకాశం కూడా ఉందన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆల్రెడీ ఒక వెబ్ సిరీస్ రన్నింగ్ లో కూడా ఉంది. అది మధ్యలో చిన్న కారణాల వల్ల, ఏదో టెక్నికల్ కారణాల వల్ల మధ్యలో ఆగటం అయితే జరిగింది. సమంత మెయిన్ లీడ్ గా చేస్తున్న సిరీస్. ఓకే నాగేశ్వరరావు, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.